జిహెచ్ఎంసీ చివరి పాలకవర్గం సమావేశం ఈరోజు ప్రారంభమైంది. మొత్తం జిహెచ్ఎంసీ గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల పాలన కూడా ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమయం అయిపోతుంది. దాంతో ఈ గత 5 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి పైన కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా 95 ప్రశ్నలు 45 ఎజెండాలతో ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు స్థానికంగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అట్లాగే ఎంపీలు కూడా ఈ సమావేశానికి ప్రారంభం కానున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా బీజేపీకి చెందిన కార్పొరేటర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ దున్నపోతు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా సమస్యలపైన ఎన్నిసార్లు ప్రశ్నలు లేవనెత్తినా కూడా జిహెచ్ఎంసీ మేయర్ కానీ అధికారులు కూడా ఎప్పుడు పట్టించుకోవడం లేదు. మా స్థానికంగా సమస్యలు అట్లాగే ఉన్నాయి. అట్లా డ్రైనేజ్ కావచ్చు, చెత్తకు సంబంధించిన విషయంలో కావచ్చు, అట్లా స్ట్రీట్ లైట్ల విషయంలో కూడా ఎక్కడే ఉన్నాయి. పూర్తిగా అభివృద్ధి మాత్రం కుంటుపడిందని చెప్పి కూడా బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ మాకు అసలు జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు కూడా ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. పూర్తిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అభివృద్ధి చేశాం. అప్పటి పనులు ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. కానీ కొత్త పనులు మాత్రం ఎక్కడా కూడా ప్రారంభించలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కూడా తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని స్థాపించి సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది బీజేపీ అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. పూర్తిగా అంటే అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్లో చేరామని చెప్పారు. గతంలో ఉన్న మేయర్ అట్లాగే డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్లో చేరారు. గతంలో 3 సంవత్సరాలు మేయర్గా పనిచేసిన గద్వాల విజయలక్ష్మి కూడా అట్లాగే డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాతనే హైదరాబాద్ కూడా అభివృద్ధి చేశారని కూడా చెప్తున్నారు. అయితే గత 3 సంవత్సరాలుగా ఉన్నప్పుడు కూడా మేయర్గా విజయలక్ష్మి ఉంది. మరి అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు? పూర్తిగా మేయర్ ఫెయిల్యూర్ అని చెప్పి అటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఎందుకంటే బీజేపీ కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారనే సమాచారం ఉండడంతో ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ ఎత్తున పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చివరి సమావేశం కాబట్టి వీళ్ళందరితో అంటే కార్పొరేటర్లు అట్లాగే మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా గ్రూప్ ఫోటోని అయితే ప్రతి చివరి కౌన్సిల్ సమావేశంలో ఒక ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ ఒక స్టేజ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 150 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మేయర్, డిప్యూటీ మేయర్ కూడా దీంట్లో పాల్గొని ఒక గ్రూప్ ఫోటోను కూడా ఏర్పాటు దిగడానికి కూడా ప్రతి సమావేశంలో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వచ్చే నెల అంటే ఫిబ్రవరి కంటే ముందుగానే ఒక బడ్జెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి కావాల్సిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశంలో కూడా ఈ ఫోటోలు అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కౌన్సిల్ సమావేశం అయితే రసాబసాగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకొచ్చి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిపైన కఠిన చర్యలు తీసుకొని అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కూడా కేవలం పేదలకు మాత్రమే హైడ్రా వర్తిస్తుంది, పెద్దలను మాత్రం ఉపేక్షిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి హైడ్రా పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే చివరి కౌన్సిల్ సమావేశంలో కూడా మాకు కావాల్సిన నిధులు రావాలి, అట్లాగే మా డివిజన్ కూడా అభివృద్ధి చెందాలి అనే విషయంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్పొరేటర్లు అయితే ఆందోళన చేసే పరిస్థితి ఉంది. సో అండ్ మొత్తానికైతే ఒక చివరి సమావేశం కాబట్టి ఎవరు కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చర్చ జరుపుతాం. అట్లాగే ప్రభుత్వం వైఫల్యం కూడా మేము చర్చ జరుపుతామని చెప్పి కూడా కార్పొరేటర్లు చెప్తున్నారు. लाठी गोली खाएंगे, हैदराबाद बचाएंगे, लाठी गोली खाएंगे, हैदराबाद बचाएंगे, ऊपर शेरवानी अंदर परेशानी, ऊपर शेरवानी अंदर परेशानी, ऊपर शेरवानी अंदर ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే భాగ్యనగర్ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు మేయర్ గారికి కమిషనర్ గారికి ఎన్నో వినతి పత్రాలు అందజేశాము. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎక్కడా స్పందించలేదు. ఎలాంటి పనులకి కూడా మాకు పరిష్కారం రాలేదు. కాబట్టి ఈసారి మేయర్ గారికి అర్థమవుతుందని చెప్పి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఉన్నందుక ఈ రోజు దున్నపోతు గాలిని కూడా మేము తీసుకొని రావడం జరిగింది. దున్నపోతు గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. लाठी गोली खाएंगे, हैदराबाद बचाएंगे. ऊपर शेरवानी, अंदर परेशानी. ऊपर शेरवानी, अंदर परेशानी. ऊपर शेरवानी, अंदर परेशानी. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నగరమా విశ్వనగరమా 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 ట్యాక్సులు ఫుల్లు ట్యాక్సులు ఫుల్లు ట్యాక్సులు ఫుల్లు ట్యాక్సులు ఫుల్లు శానిటేషన్ సిబ్బందిని వెంటనే శానిటేషన్ సిబ్బందిని వెంటనే ఖాళీగా వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మరోవైపు ఉన్న భూములు అమ్ముకుంటున్నారని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.